హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీకాంత్. ముందుగా ప్రతి ఒక్కరికి త్యాగాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్, తెలంగాణ అంటేనే త్యాగం, తెలంగాణ విద్యార్థులు అంటేనే త్యాగం, తెలంగాణ అంటేనే పోరాట పటిమ. ఈ పోరాట పటిమను మళ్ళీ ఒకసారి మనం ప్రదర్శించి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి కూడా మన చురుకు అంటించే విధంగా చేయాల్సిన సందర్భం ఆసన్నమైందని చెప్పి నేను అనుకుంటున్నా. సో లేకపోతే ఇగో త్వరలో ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి డ్రామాలు ఆడుతుర్రు. ఈ డ్రామాలకు చెక్ పెట్టాలి. సో సర్పంచ్ ఎలక్షన్స్కు పోయే ముందు నోటిఫికేషన్స్ ఇస్తారు కావచ్చు, జూన్ 2 నాడు ఒక తీపి కబురు అందిస్తారు కావచ్చు అని ప్రతి ఒక్క నిరుద్యోగి ఆశపడి ఎదుర్కోవడం జరిగింది. సో మళ్ళీ ఆయన అదే మాట మాట్లాడి 50,000 ఉద్యోగాలు ఇచ్చిండట, 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచిండట. సో నిరుద్యోగులు సంతోషంగా ఉండాలని చెప్పేసి అక్కడ కూడా మళ్ళీ అదే మాట మాట్లాడడం జరిగింది. సో ఇంకా కూడా ఆయనకు బుద్ధి రాలేదు అనిపిస్తుంది. ఇంకా కూడా ఆయనకి ఎలాంటి సమాచారం అందనట్టున్నది. నిరుద్యోగులు అంటాడు కోపం కొద్దిగా చెప్పేసి. సో మన కోపం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరే విధంగా ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఐక్యమించాల్సిన అవసరం ఏర్పడింది. సో ఒక యూనిటీతో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు వాయిస్ అనేది వినిపించే విధంగా మీరు ప్రతి ఒక్కరు వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. సో పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో, మన తరపున నిలబడి నిరుద్యోగుల తరపున కొట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిద్ధం చేసేటువంటి కార్యాచరణకు ప్రతి ఒక్కరూ సంసిద్ధులై ముందుకు పోవాల్సిన అవసరం ఏర్పడే ఆ సమయం ఆసనమైంది. సో ఒక ఇంటెలిజెన్స్ విషయం ఏంటిదంటే, మీరు ఇది కోపం వచ్చినా కోపం రాకపోయినా చెప్పాలి, తెలిసిన విషయం ఖచ్చితంగా మీకు చెప్తే మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. సో రానున్న సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, ఆ ఎలక్షన్స్ ముందట ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల్ని ప్రసన్నం చేసుకొని ఎలక్షన్స్ పోతారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రతిపక్ష పార్టీ యొక్క పరిస్థితులు కానీ, ఆ కవిత వ్యవహారం, ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొట్లాటల దృష్ట్యా ప్రజలకు గత్యంతరంగా ఇంకో పార్టీ కనిపిస్తలేదు. కాబట్టి వాళ్ళలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకులకు కూడా అసంతృప్తి ఉన్నటువంటి నాయకులు కూడా ఇది మా పార్టీ కదా, మా పార్టీకి మేమే ఓట్లు వేసుకుందాం అనే విధంగా సో ఒక రకమైన వాతావరణాన్ని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఎలక్షన్లకు పోయే అవకాశం ఉంది. ఎలాంటి పథకాలు, ఎలాంటి ఒక్క రూపాయి కూడా ప్రజలకు అందించకుండానే ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నటువంటి తన యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రవర్తన, ప్రభుత్వం యొక్క ప్రవర్తన అర్థమవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అడిగినప్పుడు మరి ఏంది ఇట్లా ఈ ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన ఇట్లున్నది ఎందుకు అని అన్నప్పుడు అదే చెప్పిన విషయం ఏంటంటే, 5 తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ క్యాబినెట్ సమావేశం తర్వాత ఎలక్షన్స్ గురించి కానీ, పోలీస్ నోటిఫికేషన్, వివిధ రకాల నోటిఫికేషన్స్ గురించి, అన్ని రకాల నోటిఫికేషన్స్ గురించి, ఏదైనా జాబ్ క్యాలెండర్ గురించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటాడు. సో ఈ 5 తారీఖు నాడు కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని నమ్మకం లేదు. కాబట్టి ఈ 5 తారీఖు వరకు ప్రతి ఒక్కరూ నిరసన కార్యక్రమాలు లాంటివి చేపట్టి ప్రభుత్వానికి మన యొక్క చురుకలు అంటిస్తే తప్ప వింటారనే నమ్మకం అయితే నాకు లేదు. సో ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపాలు, వినతీలు, నినాదాలు ఏదో రకంగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలి అనే విధంగా సంకేతాలు ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం చేస్తేనే నోటిఫికేషన్స్ వస్తాయనేది నా అభిప్రాయం. ఇంకా కొంతమంది మిత్రులు ఏమన్నా అడుగుతున్నారంటే, మరి నోటిఫికేషన్స్ వస్తాయా, ఇప్పుడు నేను ప్రిపేర్ కావన్నా, ఇంటికి వెళ్ళిపోవన్నా, ఏజ్ అయిపోతుందా, ఏజ్ రిలాక్సేషన్ పరిస్థితి ఏంటి అని అంటే, ఏజ్ రిలాక్సేషన్ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క పిచ్చి ప్రవర్తన వల్ల వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా, ఇవాళ ఇచ్చినా, రేపు ఇచ్చినా, ఇంకో సంవత్సరం తర్వాత ఇచ్చినా కూడా ఏజ్ అనేది భయపడుతుంది. కాబట్టి ముక్కు విండి ముప్ప తిప్పలు పెట్టైనా కూడా ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా తీసుకొచ్చి నోటిఫికేషన్కి అనుకూలంగా వాళ్ళు ఇచ్చే ఏజ్తో పాటు అదనంగా వయోసడలింపును మనం సాధించుకొని తీరుతాం. సో దానికి సంబంధించి ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా కొంచెం ఎవరైతే ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా, రేపు ఇచ్చినా కూడా వీళ్ళు ఎట్లయినా జాబ్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రిపేర్ అవుతూనే ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆర్థికంగా మీరు ఇబ్బంది
ఇబ్బంది పడకుండా చిన్న చిన్నగానే ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి సో నా యొక్క సలహా, ఒక మిత్రునిలాగా మీకు ఇచ్చే సలహా. సో ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరం అయితే ఇప్పుడు ఐక్యం కావాల్సిన పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. మరొక ఉద్యమం ఏ ఏ రకంగా అయితే ఉద్యమం చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఇంటికి వెళ్ళగొట్టామో ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా ఇంటికి వెళ్ళగొడతారు అనే భయాన్ని కనుక సృష్టించుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. మన కథ మనది, విలువైన సమయం కరిగిపోతూనే ఉంటుంది. ఇక్కడనే ముసలోడు అవుతాడు, ఇక్కడనే పెళ్ళి కాదు, ఏం కాదు, అయిపోతుంది. సో కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితిలో నిరుద్యోగి ఏం చేయాలనే దానికి కొంచెం సంయమనం పాటించి శాంతియుతంగా ప్రభుత్వానికి నిరసనలు వ్యక్తం చేస్తే తప్ప ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది దానికి ఇంకా కార్యరూపం అనేది దాల్చదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నా. సో ఇది ఇట్లుంటే రేవంత్ రెడ్డికి మన ఛానల్ తరపున ఒక సవాల్ విసురుతాం. రేవంత్ రెడ్డి సార్, మీరు కనుక ఇంకా ఇదే రకంగా మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా గత ప్రభుత్వాన్ని మేము ఏ రకంగానైతే గద్దె దించే ప్రయత్నం చేసినామో తమరి యొక్క ప్రభుత్వాన్ని కూడా గద్దె దించడానికి మా యొక్క కార్యాచరణ అనేది సిద్ధం కావడం జరుగుతుంది. మీరైతే ఏ రకంగా అయితే సర్పంచ్ ఎలక్షన్స్కు వితౌట్ నోటిఫికేషన్స్, వితౌట్ స్కీమ్స్, వితౌట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దొడ్డిదారిన పోయి ఎలక్షన్స్కి పోయి గెలుద్దాం అనుకుంటారో ఖచ్చితంగా ఎవడైతే వస్తాడో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఓట్లేమని చెప్పేసి వానికి ప్రతి ఒక్కరికి మేము కాంగ్రెస్ కండువా కప్పుకొని మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి మేము ఏ రకంగా అయితే తిండి తిప్పలు మానేసి ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మిమ్మల్ని గద్దెనెక్కించే ప్రయత్నం చేసినామో అదే రకంగా ఎవడస్తవాన్ని ఖచ్చితంగా గోసి కూడా రాక తరిమి కొట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఇదే విషయాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా గుర్తుపెట్టుకొని ఎవడస్తవాన్ని తరిమి కొట్టే విధంగా ప్రతి ఒక్కరు ఎలక్షన్ నోటిఫికేషన్ కనుక జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ కనుక ప్రకటించకుండా తను కనుక ఎలక్షన్స్లోకి వెళ్ళిపోతే ప్రతి ఒక్క మిత్రుడు ఈ ఊర్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ కండువా కట్టుకొని వచ్చిన ప్రతి నాయకునికి చుక్కలు చూపేయాలని చెప్పేసి ఇక్కడ ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సో లేకపోతే ఇంకా ఎన్ని రోజులు ఆడుకుంటారు ఇట్లా? తరతరాల నుంచి 1960 సంవత్సరం నుంచి 2025 వరకు కూడా ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేయాల్సిందేనా? ఇంకా మీరు మారరా? ఇంకా నిరుద్యోగిని ఆదుకునే ప్రయత్నం చేయడా? నేను లక్షల ఉద్యోగాలు ఎవడేమంటాను? ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలో నువ్వైతే భర్తీ, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావా? నీ మాటలు కూడా నమ్మేటట్టు లేదు. కానీ ఆ ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో, ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసే ప్రయత్నం చేయి. లేదంటే మాలో ఉన్నటువంటి కాలభైరవుడు బయటకు వచ్చి మిమ్మల్ని ఏమైనా చేస్తాడు. చెప్తున్నా, ఇది తీవ్రంగా లోపల ఉన్నటువంటి తీవ్రమైన కోపాన్ని మునిపంట మీద ఆపుకుంటూ కొద్ది మాత్రమే చిటికెరు కోపాన్ని మాత్రమే మీకు కనిపించే విధంగా ఉన్నది. కానీ బయటకు వచ్చి మీరు ఒకసారి ఓయూ క్యాంపస్కి కానీ, లేకుంటే ఒకసారి ఒక నిరుద్యోగులు ఉన్నటువంటి అశోక్ నగర్కి మళ్ళీ రాహుల్ గాంధీని తీసుకొని, లేదా ఇంకేమైనా గాంధీని తీసుకొని, లేదంటే మీరు రండి, ఒకసారి మీకు అర్థమవుతుంది ఈ దొంగ నాటకాలు, ఈ కపట నాటకాలు అంత ప్రతి ఒక్క నిరుద్యోగం మీద రాజకీయ నాయకుల యొక్క ప్రతి ఒక్క మాట అంత కపట స్వభావమే. ఇప్పటికైనా ప్రతి ఒక్క అభ్యర్థి అర్థం చేసుకుని ఎవరిని, ఏ రాజకీయ నాయకుడిని కూడా నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ముందరికి వస్తే ఎవరిని కూడా నమ్మద్దని చెప్పేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్పేసి కోరుతున్నా. సో ఈ రకంగా మనం కనుక ఇప్పటికైనా మనం ప్రభుత్వం మీద ఎదురుదాడి కనుక చేయకపోతే ఖచ్చితంగా మనం నష్టపోవడానికే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యమ బాట పట్టే పరిస్థితి ఆసన్నమని చెప్పి భావిస్తున్నా. అదే కనుక నిజం అనిపిస్తే ప్రతి ఒక్కరూ ఇందులో సమితులై మనకు కావాల్సిన లక్ష్యాన్ని మనం చేదక్కించుకునే వరకు 13 నోటిఫికేషన్లు, పోలీసు నోటిఫికేషన్లు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఫైట్ చేయకుంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగులను చేతగాని విధవలాగానే చూస్తుంది. సో ఈ విధవలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క అభ్యర్థి సిద్ధం అవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ.